విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ఘోర ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. రోజూ తమ కుటుంబాల కోసం కష్టపడి పనిచేసే కార్మికులు విధుల్లో ఉండగానే ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం అందరినీ కలిచివేసింది. అందుతున్న సమాచారం ప్రకారం అత్యంత వేడిగా ఉన్న ద్రవ ఉక్కు కార్మికులపై పడటంతో పలువురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే కర్మాగారంలో అలజడి నెలకొంది. సహోద్యోగులు, భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాల్లో మాత్రం తీరని విషాదం నెలకొంది. ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి వస్తాడనే ఆశతో ఎదురుచూసే కుటుంబ సభ్యులకు ఈ వార్త గుండె పగిలేలా చేసింది. ఒక క్షణంలో ఎన్నో కుటుంబాల జీవితాలు మారిపోయాయి. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాల బాధను మాటల్లో చెప్పలేం. ఈ ఘటన తర్వాత పరిశ్రమల్లో కార్మికుల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. భారీ పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులకు తగిన భద్రతా పరికరాలు అందుతున్నాయా? భద్రతా నిబంధనలు పూర్తిగా అమలవుతున్నాయా? పరికరాల నిర్వహణ సక్రమంగా జరుగుతోందా అనే ప్రశ్నలు ఇప్పుడు అందరి ముందున్నాయి. అయితే ప్రమాదానికి అసలు కారణం ఏమిటో అధికారిక విచారణ పూర్తయ్యే వరకు స్పష్టంగా చెప్పడం సాధ్యం కాదు.